హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పొన్ను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే గార్డెన్లో కొంచెం పనులు ఉన్నాయి. పనులు అంటే ఏ పెద్ద కాదు. గార్డెన్లో వాటరింగ్ చేసి చాలా డేస్ అయింది. వాటరింగ్ చేయాలి, గార్డెన్ కూడా క్లీన్ చేయాలి. కానీ అది నా ఒక్కదాని పని అవ్వదు. వేరే ఒక ఆమె వస్తారు క్లీన్ చేయడానికి. ఈ వీక్ రావాలి యాక్చువల్గా, కానీ తను రాలేదు. మరి ఏదో పని మీద నెక్స్ట్ వీక్ వస్తారేమో చూద్దాం. గార్డెన్ కొంచెం క్లీన్ చేస్తే ఇలా క్లమ్సీగా ఏమి ఉండదు. ఇంకా ముఖ్యంగా చెప్పడానికి ఏముంది ఈ వీడియోలో అంటే, అఖిల నాకు గార్డెనింగ్లో హెల్ప్ చేస్తుంది. నేనేమి తనని రమ్మని అడగలేదు వాటరింగ్ చేయమని కానీ, గార్డెన్లో పని చేయమని కానీ. నేను వాటరింగ్ చేస్తే తను చూసి తను కూడా చేస్తానని చెప్పి వచ్చిందన్నమాట. తను ఆ పైప్ పట్టుకొని గార్డెన్లో వాటర్ పోస్తాను అంటుంది. తనకు తెలియదమ్మా నీకు అన్నా సరే, ఒకసారి ట్రై చేస్తాను అని అడుగుతుంది. సరే ఓకే అని చెప్పేసి ఇచ్చాను తనకి. గార్డెన్లో వాటరింగ్ అయితే చాలా బాగా చేస్తుంది అఖిల. సో ఇలా గార్డెనింగ్లో వాటరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా గోరింటాకు ఎప్పటి నుంచో పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో గోరింటాకు తెంపే పని ఉంది ఇంకా. ఎందుకంటే అందరూ వచ్చాం కదా, అఖిల ఉంది, నేనున్నాను, రాధిక, అమ్మ. సో లేడీస్ అందరం ఒక దగ్గర కలిసాం కాబట్టి గోరింటాకు తీసేసుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది కదా. మీకు ఈ సీతాఫల్ గుర్తుందా? నేను గార్డెన్ టూర్ చేశాను కదా, అప్పుడు చూపించాను. ఇప్పటికీ అది పండిందన్నమాట. సో అందుకోసం అని చెప్పి అది హార్వెస్ట్ చేశాను. ఇదే ఫస్ట్ హార్వెస్ట్ సీతాఫల్. సో అందుకోసం కొంచెం ఎక్సైటెడ్. సో సీతాఫల్ అయితే చాలా టేస్టీగా ఉంది. మేము అందరం కలిపి తిన్నాము కొంచెం అయినా సరే చాలా బాగుంది. యూజువల్గా గోరింటాకు చెట్టు అయితే నేను ఎక్కువగా పెరగనివ్వను, అంటే పొడవుగా పెరగనివ్వను. అది ఎప్పుడు నేను షార్ట్గానే ఉంచుతాను. ఆ వాల్ ఉంది కదా, దానికి అబోవ్ వెళ్ళనివ్వను అన్నమాట. ఎందుకంటే అన్నెసెసరీ అటెన్షన్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి గోరింటాకు తెంపాలని, లోపలికి రావాలని ఈ రీజన్తో అయినా సరే అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా పెరగనివ్వను దాన్ని. అది కింద లెవెల్లోనే ఉంచుతాను. కానీ ఈసారి అయితే అమ్మ వాళ్ళు ఎలా వస్తారు కదా, అప్పుడు గోరింటాకు ఎక్కువ అవసరం ఉంటుంది. ఇది అయిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, కొన్ని వెడ్డింగ్ ఫంక్షన్స్ అవి. సో వాటికి పెట్టుకోవడానికి యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను కొట్టించలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఈసారి తను వచ్చినప్పుడు కొట్టిద్దాం అనుకున్నాను, కానీ ఆ గార్డెన్ హెల్పర్ అన్నమాట రాలేదు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో అందరం ఉన్నాం కదా లేడీస్ అని చెప్పేసి గార్డెనింగ్లో పనిగా ఇది కూడా కొట్టేస్తే గోరింటాకు తీసేయచ్చు అని చెప్పేసి కొట్టేస్తున్నాను. ఫైనల్గా అయితే ఇది చాలా పొడవుగా పెరిగేసింది కదా, అందుకు కత్తి ఉపయోగించాల్సి వచ్చింది దీన్ని తీయడానికి. ఫైనల్గా అయితే నైట్ గోరింటాకు పెట్టేసుకుంటున్నాము. నాకైతే 2 చేతులకి పెట్టుకోవాలనిపించింది. అందుకోసం ఎలాగో అమ్మున్నారు కదా అని చెప్పి 2 చేతులకి నేను గోరింటాకు పెట్టేసుకుంటున్నాను. రాధికకి ఒక చేతికే కావాలంట, అందుకే తన చేతికి తనే పెట్టుకుంటుంది. నాకైతే 2 చేతులకి అమ్మ భలే పెట్టేశారన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్. అఖిలకి బోర్ కొడుతుందంట, అందుకోసం అని చెప్పి ప్లే జోన్ నియర్ బై ఒకటి ఉంటే అక్కడికి తీసుకొచ్చాము. భలే ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ఇది మా ఇంటికి చాలా దగ్గరలో, జస్ట్ ఒక 20 minutes ఫార్ అవే అన్నమాట ఇంటికి. సో అందుకోసం అని చెప్పి మేము కూడా ఇంకా మా గేమ్స్ మేము ఆడుకున్నాము. నేను రాధిక కలిపి ఈ గన్ షూటింగ్ గేమ్ ఆడాము. అదైన తర్వాత సాగర్ నేను ఈ గేమ్ ఆడుతున్నాం అన్నమాట. ఇదేంటంటే ఆపోజిట్, అంటే క్యారమ్స్ బోర్డులో అయితే మనం చేత్తో కొడతాం కదా, ఇక్కడ ఒక ఇదిలా కాయిన్లా ఇచ్చారనమాట. దాన్ని మనం పుష్ చేయాలి. సో ఇందులో అయితే నేనే విన్ అయ్యాను, సాగర్ అయితే ఓడిపోయాడు ఇందులో అయితే. సో ఇది కూడా చాలా ఫన్గా జరిగింది. ఇంకా మేము అందరం ఆడాం, ఒక్కరనే కాదు, నేను, సాగర్, రాధికనే కాదు, వసంత్ కూడా గేమ్స్ ఆడారనమాట. కాకపోతే తనకి షూట్ చేసి ఇందులో అప్లోడ్ చేయడం తనకి నచ్చదు, అందుకోసం అని చెప్పి తన్ని ఎక్స్క్లూడ్ చేసేసాను. అది అయిన తర్వాత మేము చాలా అలసిపోయాము, కొంచెం స్నాక్స్ ఏదైనా తిందామని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. అంతే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మేమైతే డే మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఫన్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఇంకోసారి కూడా రావాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.